సర్పంచ్ని. నా పేరు భూక్య నరసింహ. ఇవాళ ప్రజాపాలన ప్రగతి పథం ప్రణాళికలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మా దృష్టికి వచ్చిన సమస్యలు, అంతకుముందు కొన్ని చేసిన పనుల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మా గ్రామ పంచాయతీకి ఇంతకుముందు ఇక్కడ దుర్గమ్మ గుడి కాడ నుంచి వెళ్ళి కన్నెపోయిన మధు వాళ్ళ ఇంటి వరకు పైప్ లైన్ లేకుంటే సార్, దాన్ని తీపిచ్చేసి తొందరగా రెటిఫై చేయించిన, వాటర్ ఫెసిలిటీస్ అందించిన. ఇందులో మళ్ళీ మేజర్ సమస్య ఏంటిదంటే సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మా వాటర్ సమస్య బాగా సివియర్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 5 HP మోటార్ స్పాట్లో తెప్పించినాం సార్, ఆల్టర్నేట్గా స్వేర్లా. ఈ ఎండాకాలం సీజన్ రెటిఫై చేయడానికి, నీటి సమస్యను రెటిఫై చేయడానికి మోటార్ తెప్పించి ప్రజలందరికీ నీళ్లు అందించే విధంగా ముందుకు సాగుతున్నాం సార్. ఇందుకు మా పాలకవర్గం తరఫున ఖచ్చితంగా మాకు సపోర్ట్ వస్తుంది. గ్రామ ప్రజలు సుధా కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి విషయాన్ని అందరి మధ్యలో చర్చించి గ్రామ అభివృద్ధి మా శ్రేయస్సుగా కోరుకుంటూ ముందుకు నడుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్పంచ్ గారు, ఈరోజు ఈ గ్రామ సభ ప్రజాపాలన ప్రజా ప్రగతి ప్రణాళిక ఈ సభలో ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మాకు దృష్టికి వచ్చిన సమస్య ఏంటిదంటే సార్, ఒకటి ఎస్సీబీసీ కాలనీలో వాళ్ళ ఫ్లాట్లు అలాట్మెంట్ చేయలేదని, వాళ్ళకు పట్టాలు ఇంతవరకు అందించలేదని చెప్తున్నారు. దాని గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాధ్యమైనంత వరకు వాళ్ళ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు కబ్జా చేసుకున్నారు, ఎవరి దగ్గర దాగున్నాయి, దాని వెనుక కుంభకోణం ఏంటి, దానికి ఖచ్చితంగా ఆ విషయాన్ని చర్చించి దాని పరిష్కారం అయ్యే విధంగా ముందుకు నడుపుకుంటాం సార్. ఖచ్చితంగా ఇది. ఇంకో సమస్య సార్, అయితే ఇదిదాకా మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటిదంటే బిఎస్ఎన్ఎల్ టవర్లో 3 ఫ్లాట్లు ఆక్యుపై చేసిరని చెప్పారు. అది మామూలుగా అంటే మనం అయితే సొంతంగా నిర్ణయాలతో కట్టించుకోలేదు సార్. అది గవర్నమెంట్ అధికారులు వచ్చేసి దానికి సర్వే చేసిన తర్వాతనే ఆ ఫ్లాట్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందువల్ల దాని గురించి మా దృష్టికి వచ్చింది. అధికారులకు ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పిన విషయం ఏంటిదంటే, ఆల్రెడీ మాకు బాండ్లు వచ్చినాయి, మా పేరు మీద అవి పట్టాలు అయినాయి కాబట్టినే మేము ప్రొసీడింగ్ వచ్చినాం, టవర్ వేసుకున్నాం, మీకు సంబంధం లేదండి సార్, మీరు దీనిలోకి ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పేసారు వాళ్ళు. ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా ఇప్పుడు కొన్ని విషయాలు చర్చించుకున్నాం సార్. గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇటువంటి చర్చలు జరుగుతుంటే రైతు భరోసా కానీ ఆ పథకాల మీద ఇంతవరకు ఫీడ్బ్యాక్ తీసుకునేలా మంచిగానే వచ్చింది. కొందరి రైతుల మనస్తాపం ఏంటిదంటే, లబ్ధి పొందిన వాళ్ళు బాగానే చెప్పుకుంటూ వచ్చారు, లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం కొంచెం వ్యతిరేకత చూపించినట్టు కనపడుతుంది సార్ ఈ గ్రామ సభలో. ఇప్పుడు ఇక్కడ గ్రామ సభలో జరిగిన సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పాలకవర్గం కూర్చొని వాటి మీద క్రితంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ప్రజలకు యూజ్ అయ్యే విధంగా ఉన్నాయా లేవనేది ఇంకా మేము చర్చించుకోవాలి. అదేవిధంగా ఈరోజు జరిగిన సమావేశంలో కొన్ని విషయాలు కూడా తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా మా వార్డు సభ్యుల సమక్షంలో చర్చించి పూర్తి నిర్ణయాలు ఏకపక్షంగా లేకుండా గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంతమందికి ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ సమస్య ప్రజలు ఏం చెప్తున్నారు, వాటి మీద ఎలా చర్చిందాము పూర్తిగా విన్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చి మేము ప్రతి సమస్యను మా సమస్య ముందుండి సాల్వ్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఎవరు వ్యక్తిగతాలకు పోకుండా మీ సమస్యలు ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దీన్ని ఎవరిని ఉద్దేశించో నాకో నీకో ఎవరికో లబ్ధి పొందాలనో లేకపోతే ఆడ కాంట్రాక్ట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయనో అని ఏదో చేయట్లేదు, దయచేసి గమనించగలరు. జరిగిన పాలనలో కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. క్రితంలో చెప్పడం మేము ఈ సమస్యలన్నీ మళ్ళీ మా పాలకవర్గం మీటింగ్లో చర్చించి వాటిని త్వరితగతిన సాల్వ్ చేసి మా వరకు ఎంతవరకు అవుతాయో వాటిని చేసి మీ ముందు ఉంచుతామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. స్పెషల్ ఆఫీసర్గా మీరు సభలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఈరోజు ఈ గ్రామ సభలో చర్చించిన కొన్ని సమస్యల గురించి మహాలక్ష్మి ఎల్పిజి గ్యాస్ సంబంధించి కొంతమందికి ఇక సబ్సిడీ జమ కావట్లేదని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మేము నివేదిక పై స్థాయికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మరియు ఇంకా మహిళా భవనం సంబంధించింది కూడా ఒకటి స్థలాన్ని కేటాయించడానికి కూడా కొద్దిగా డిస్కషన్ జరిగింది. ఇంకా దాని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా దాని గురించి
దాని గురించి ఇంకా గ్రామ సభలో తర్వాత అభిప్రాయ సేకరణ, గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ముందుకు వెళ్ళడానికి ఈ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ సమస్య సంబంధించి ఒకరి నీటి ముంపు ఉన్న సమస్య ఉన్నటువంటి ఇంటి దగ్గర డ్రైన్ కెనాల్ కట్టడానికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఓకే సార్. గ్రామ సెక్రటరీ గారు, మీరు మీ దృష్టికి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి, వాటిలో ఏమైనా పరిష్కారమైనవి ఉన్నాయా, ఇంకా జరగాల్సినవి ఉన్నాయా, కొన్ని చెప్పండి. కిష్టగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దాదాపుగా గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభకు అటెండ్ కావడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా సక్సెస్ అయినాయి, ఆ ప్రజల లోపలికి ఏ విధంగా వెళ్ళినాయి, తర్వాత ప్రజలు కూడా దానివల్ల పొందిన లబ్ధి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా భవిష్యత్తులో రాబోయే స్కీమ్స్ గురించి కూడా ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మరియు ప్రజా సమస్యలు కూడా గుర్తించాలనే విధంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు కూడా స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఒకటి అంగన్వాడీ సెంటర్ రీఓపెన్ చేయాలి, అది కట్టి అట్లాగే ఉంది అని అన్నారు. మళ్ళీ ఒకటి టవర్ కూడా సమస్య ఉంది అన్నాడు, దాని గురించి కూడా పై అధికారులకు విన్నవించడం జరుగుతుంది. అలాగే ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి కూడా అమౌంట్ మాకు పడట్లేదు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని పై అధికారులకు విన్నవిస్తాము. రైతు భరోసాలో కూడా కొంతమంది సంతోషంగానే వ్యక్తం చేశారు. మరి ఇంకా కొంతమందికి కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటుంది అన్న ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, దానివల్ల కూడా ప్రజలకు చాలా ఉపయోగపడ్డదని చెప్పారు. అలాగే ఇప్పుడు ఫైనల్గా మహిళా భవన్ గురించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ప్రజలు కొంతమంది వ్యక్తం చేసిన విధంగా భవిష్యత్తులో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అక్కడ మహిళా భవన్ కేటాయించి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే కొంచెం డ్రైనేజ్ సమస్య ఉందన్నారు, దానికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి ఏ నిధులైతే దానికి అందుబాటులో ఉంటాయో దాని ప్రకారం చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాటర్ సమస్య, ముందస్తుగా వాటర్ సమస్యను గుర్తించడం జరిగింది. సమ్మర్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక కొత్త మోటార్ కూడా బిగిస్తున్నాము. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకొని పై అధికారులకు విన్నవించడం జరుగుతుంది. చెత్త మొత్తం నైట్ నిద్ర లేకుండా ఎత్తుకొసుకున్నాం. మా చుట్టాలు, మేము, మా ఇంటి ముంగటోళ్ళు, నా కొడుకులు. నేను సభాయాలకు ఫోన్ చేసిన విషయం మీరు ఫస్ట్ చెప్పాలి. ప్రచారం చేయాలంటే దళితుడు అవసరం, ఇలా నీకు పని చేయాలంటే దళితుడు అవసరం. దళితులు ఎక్కడ పెట్టాలో నువ్వు అక్కడ. కేసీఆర్ పరిపాలన, ఇలా సర్పంచ్ పరిపాలన జరుగుతలేదు. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాలు. నా పేరు గొల్లూరి చిరంజీవి, గ్రామం కిష్టగూడెం, మండలం లింగాలగనపురం, జిల్లా జనగామ. మేము అందరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన భవనం కోసం మేమందరం పాటుపడుతున్నాము. దాదాపు కిష్టగూడెం గ్రామంలో భారతదేశంలో 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఈ గ్రామం ఏర్పడి దాదాపు 100 ఏళ్ళకు పైగా అయిపోయింది. ఇంతవరకు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ జయంతి జరగలేదు, వర్ధంతి జరగలేదు, అసలు విగ్రహమే లేదు, కనీసం భూమి పూజ లేదు, దానికి ఒక భవనం లేదు. మాలాంటి యువకులము మేమందరం కలిసి ఆయన ఆశయాలతోటి, ఆయన చెప్పిన సూచనలతోటి, రాజ్యాంగం ప్రకారం మాకు అంతో ఇంతో జ్ఞానం పొందినమంటే ఆయన దయ వల్లనే. కాబట్టి మేమందరం యువకులం మేల్కొని ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం నిర్మించుదామని మా అందరి ఆలోచనతోటి ఈ 240 గజాలు స్థలాన్ని, ప్రభుత్వ భూమిని, దాన్ని మేము ఆసరాగా చేసుకొని ఈ యొక్క భూమిని డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ భవన్ అండ్ కమ్యూనిటీ హాల్ నిర్మించుదామని ఈరోజు గ్రామం కిష్టగూడెంలో గ్రామ సభ జరిగినందువల్ల ఈ ప్రపోజల్ని సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, మిగతా నాయకులందరికీ మేము ప్రపోజ్ చేసినాము. దయచేసి ఇక్కడ
ఈ 78 సంవత్సరాల రాజ్యాంగం ప్రకారం ఆ స్వతంత్రం ప్రకారం ఇక్కడ డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ భవనం నిర్మించబడాలి. అది చాలా అవసరము. మన ఒక్క ఎస్సీ కాలనీకే కాకుండా ఎస్సీ బీసీ మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు అందరికీ అవసరం. కాబట్టి దయచేసి గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఈ సర్పంచి, గ్రామ పెద్దలు, ప్రెస్ మీటు వీళ్ళందరూ మాకు ఒక విగ్రహదాతను, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని మేము ఈ కిషోడం గ్రామం తరపున, యువకుల తరపున ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘం నుంచి మేము పోరాడుతున్నాము, మేము విన్నవిస్తున్నాము. జై భీమ్. ఎస్సీ కాలనీ 7వ వార్డు నెంబర్ని వసపోదుల నర్సయ్య. ఈ అంబేద్కర్ భవనం కోసం మా కాలనీ పెద్దలు అందరం కలిసి చిన్న పెద్ద అంబేద్కర్ విగ్రహం కావాలని మా పోరాటం. ఈ విగ్రహం కట్టాలని పెద్దలు, చిన్నలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మా ఊరు పెద్ద ఎవరైనా రెడ్డిస్ అయినా, తర్వాత ఎవరైనా ఏ కులమైనా అందరూ ఈ విగ్రహం కోసం సహకరించాలని కోరుకుంటున్నా. జై జై భీమ్, జై భారత్. మాట్లాడాలి. అదే